మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎన్నో చెప్పాలని రగిలే ఆకాశంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మీరు నడవడమే కొంచెం ఇబ్బంది అనుకున్న సందర్భంలో ఒక ఆర్గనైజేషన్ నడిపించడం చాలా కష్టం. ఎలా స్టార్ట్ అయింది? కాలేజీకి వెళ్ళే రోజుల్లోనే నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాడిని ఇండివిజువల్గా. ఓకే. ఆ వచ్చిన డబ్బుతోటి ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి పేస్ట్లు, బ్రష్లు ఇలాంటివి ఏమైనా లేనప్పుడు వాటికి కొనిచ్చేవాడిని. మారో యార్ జోర్దార్ తాలియా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. తర్వాత మా వైఫ్ నాకు చాలా మంచి సపోర్టివ్. షీఈ్ ఆల్సో హ్యాండిక్యాప్డ్. ఆ అమ్మాయికి ఒక కాలు ఉండదు, జైపూర్ లెగ్. నాకు ఒక పాప, బాబు సచిన్ గారు. నామది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై, నా ప్రాణమై. చాలా బాధేస్తుంది చెప్పాలంటే కూడా. మా ఇంట్లోనే మా అన్నతో మా వదిన డైరెక్ట్గా అన్నది, నీకు అన్నం పెట్టడమే ఎక్కువ, నీ తమ్ముడికి నేను పెట్టను, తీసుకెళ్ళిపో అని చెప్పి. అక్కడి నుంచి మా అన్న అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక హోటల్లో నాకు చపాతీ పెట్టించి అక్కడి నుంచి మళ్ళీ నన్ను బస్ ఎక్కించాడు తిరుపతి. మా తల్లిదండ్రులు కానీ మా వైపు కానీ తర్వాత తన వైపు కానీ ఎవరు సపోర్ట్ లేకుండానే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ప్రసవించే టైంలో మా దగ్గర ఎవ్వరు మనిషి అనేవాడు లేడు సచిన్ గారు. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో మా పిల్లల్ని చేర్పించడానికి వెళ్ళినప్పుడు, అవును మీరు బ్లైండ్ కదా, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, మీరు ఎలా చేస్తారు, ఇలాంటి సూటుపోటు మాటలు చాలా మాట్లాడారు. ఓం మహాప్రాణదీపం శివం శివం, మహోంకార రూపం శివం శివం, మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం, మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం, మహాకాంతి బీజం మహాదివ్యతేజం, భవానీ సమేతం భజే మంజునాథం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. మనలో చాలామంది మానవ నేత్రంతో చూస్తాం, కానీ వాళ్ళు మాత్రం మనోనేత్రంతో ఈ ప్రపంచాన్ని చూస్తారు. ఈ ప్రపంచాన్ని వాసన పడతారు, ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ముందుకు నడుస్తుంటారు. దేంతో? ఆత్మవిశ్వాసంతో. ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. బట్ వాళ్ళు అక్కడితో ఆగిపోలేదు. ప్రయాణం చాలా చాలా వేగంగా వెళుతుంది వాళ్ళ ప్రయాణం. ఎంతలా అంటే సంగీత ప్రవాహంలో సముద్రంలో కెరటాల మాదిరి ఆటుపోట్లు ఎదుర్కొంటూనే జీవితంలో పరుగులు పెడుతూ ఉన్నారు. హీస్ అవర్ గెస్ట్ టుడే. హీస్ నన్ అదర్ దెన్ శ్రీనివాస్. సో రీసెంట్గా మీరు చూస్తుంటారు, శ్రీదేవి డ్రామా కంపెనీలో తెగ హడావిడి చేసేసింది ఈ టీం. సో లెట్ మీ వెల్కమ్ సింగర్ శ్రీనివాస్ గారికి వెల్కమ్ చెప్తున్నాను. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం. బ్లాక్ నుంచి కూడా మీ ప్రయాణం కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. జడ్జెస్ రెస్పాన్స్ ఎలా ఉండేది? బికాజ్ మనం ఒక షో చేస్తున్నామంటే వెంటనే కమెంట్స్ ఇచ్చే జడ్జెస్ ఆలోచిస్తారు వీళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారని చెప్పాను. మీ విషయంలో చాలా పర్టిక్యులర్గా మీరు హర్ట్ అవ్వకూడదు అలా అని చెప్పి ఆ పాటలు ఉన్న మెలకువలని లేకపోతే ఆ మిస్టేక్స్ని ఎక్కడా దాచకూడదు. దట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ దెమ్, అంతే కదండి? దాన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు, మీకు ఎలా కమ్యూనికేట్ చేశారు, అండ్ మీకు గుర్తుండిపోయిన పరిస్థితులు ఏంటి ఆ రోజు? నాకు సచిన్ గారు, నేను బ్లాక్లో పార్టిసిపేట్ చేసినప్పుడు టాప్ 4 పొజిషన్ దాకా వచ్చాను నేను. అయితే బ్లాక్లో నాకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు, అక్కడ గడిపిన రోజులు ఇంకా మళ్ళీ రావేమో. సో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన మురళీ సార్ చాలా మంచి డైరెక్టర్, మంచి విజన్ ఉన్న వ్యక్తి. అందులో అనంత్ శ్రీరామ్ గారు నాకు బాగా మెమరబుల్ కామెంట్ ఇచ్చింది ఏంటంటే, మన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు ప్లస్ లయ గారు
మా గురువు గారు అయిన మోహన్ కృష్ణ గారు, డివి మోహన్ కృష్ణ గారు, ఓ శ్రీ బాలమురళి గారి శిష్యులు వారు, హ్మ్. నాకు ఇప్పుడు సంగీతం నేర్పిస్తున్నటువంటి మహానుభావులు. సో హీఈస్ ఆల్సో బ్లైండ్. హ్మ్. నాకు వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడాల్సి వస్తే హ్మ్. ఫస్ట్ అనంత్ శ్రీరామ్ గారు నాకు చెప్పింది ఏంటంటే, హ్మ్. నేను అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో అలవో నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వేనేనని. ఈ పాట పాడినప్పుడు హా. తను రాసిన పాటను తీసేసి, ఒక లిరిక్ని తీసేసి నా కోసం తను ఒక పెట్టి రాసిన లిరిక్ ఏంటంటే, గుర్తుందండి ఇంకా? గుర్తుందండి. ప్లీజ్. రాగాల రమణీయం నా రాగం ఏదంటే, నీ తీపి కంఠంలో ఉందని అంటాలే అని చెప్పిన మాట ఇది నా జీవితంలో నేను ఎప్పుడు ఇంకొకసారి పాడతారా మా కోసం కదా? వన్స్ మోర్ కదా ప్లీజ్. రాగాల రమణీయం నా రాగం ఏదంటే, నీ తీపి కంఠంలో ఉందని అంటాలే అని చెప్పారు. ఓకే. తర్వాత లయ గారు yes. లయ గారి గురించి మాకేంటంటే, నాకు చాలా బాగా అభిమానించేవాళ్ళు, మా అందరినీ బాగా ఇష్టపడేవాళ్ళు మేడం. అలానే నా విషయంలో ఏంటంటే, అప్పుడు సార్ కూడా వచ్చారు ఆ ప్రోగ్రామ్కి, నా ఎలిమినేషన్ అయిన రోజు. సార్ కూడా వచ్చి, సార్ ఈజ్ ఎ క్యాన్సర్ డాక్టర్. ఓకే. లయ గారి వాళ్ళ హస్బెండ్. ఓకే. రాంబాబు గారు వచ్చి చాలా బాగా మాట్లాడారు, నాతోటి కూడా ఇంటరాక్ట్ అయ్యారు. లయ మేడం వాళ్ళ పాప, పెద్ద పాప వచ్చి చాలా చిన్న పాప, అప్పుడు మేము ఎత్తుకుని ఆడిస్తూ ఉండేవాళ్ళం. సో అలాగా మేడం కూడా చాలా బాగా అప్పుడు వచ్చి నాతో స్పెషల్గా ఫొటోస్ తీసుకుని, సారు నన్ను ఫొటోస్ తీసుకుని చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు ఆ రోజు. సో ఆ అనుభూతిని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ఉంటాను. మేడం కూడా చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చేవాళ్ళు. శ్రీనివాస్, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు మంచిగా ఎదగాలని చాలా బాగా చెప్పేవారు మా గురించి. అలాగే మా గురువు గారు ఆ కార్యక్రమం ద్వారా మాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాల్లో వారికి అవకాశం వచ్చినప్పుడల్లా మమ్మల్ని పిలిపించి వారి ప్రోగ్రామ్స్లో మాతో పాడించి, అలాగే మాకు సంగీతం నేర్పిస్తూ మమ్మల్ని తీసుకెళ్తూ ఉండే. ఒక సందర్భంలో వచ్చి సార్ మా గురువు గారు శ్రీ డివి మోహన్ కృష్ణ గారు, ఎవరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను, తలపులలోనే నిలిచేవు నీవే, తలపులలోనే నిలిచేవు నీవే, తొలకరి మెరుపుల రూపమై నామది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై నా ప్రాణమై. ఈ పాట పాడినప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, కంటిన్యూ చేద్దాం. మీరు పాడుతూ ఉంటే నేనైతే సీట్లో కూర్చోలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ టు సే. అండ్ మా వాళ్ళకి తెలుసు, నేను పాటలు వస్తే నా హడావుడు ఎలా ఉంటుందో. నాకు ఈరోజు కుర్చీ కట్టేసినట్టుంది. ప్లీజ్ కంటిన్యూ అండి. అప్పుడు ఈ పాట నేను పాడినప్పుడు మా గురువు గారు మోహన్ కృష్ణ గారు వచ్చి, నీ మీద నాకు చాలా ఈర్ష్యగా ఉందయ్యా, నువ్వు ఇంత బాగా పాడుతున్నావు అని చెప్పి ఒక సరదా కామెంట్ చేసిన ఆ విషయం కూడా నేను చాలా మర్చిపోలేను. అప్పుడు కూడా నా ఎలిమినేషన్ రౌండ్లో కూడా నేను ఆయన మిమిక్రీ చేస్తూ నేను చాలా చాలా ఇదిగా మాట్లాడాను. ఈ టాలెంట్ కూడా ఉంది. నేను ఆ బ్లాక్లో కూడా చాలా మిమిక్రీస్ చేశాను సచిన్. అవునవును, అది ముందు ముందు వాడదామని చెప్పి నేను. అప్పుడు ఆయన చాలా బాగా మాట్లాడుతూ, శ్రీనివాస్ పాడడమే కాదు మాట్లాడడం కూడా చాలా చక్కగా మాట్లాడుతాడు, ఎంతో చక్కగా అందరినీ ఇన్స్పిరేషన్గా చేశాడు, అందరిని మంత్రముగ్ధులు చేశాడని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను సచిన్ గారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మీరు అన్నారు ఇందాకలా మీరు పాటలు అద్భుతంగా పాడతారని చెప్పి. అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద పాడుతూ ఉంటే అదే శంకర్ మహాదేవన్ పాట, బ్రెత్లెస్ సాంగ్, సాధారణంగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయత్నం చేయాలంటే చాలా కష్టం. మీరు అప్రయత్నంగా మొత్తం ఆ పాటను అలా తీసుకెళ్ళిపోతుంటే ఇంద్రజ గారు అలా షాక్ అయ్యి చూస్తూ ఉన్నారు. ఏకంగా మీరు గుర్తుందేమో, మీ పాదాలకు నమస్కరించామన్నట్టుగా ఆవిడ ఆ రోజు కనిపించింది. అప్పుడు ఒకసారి ఆ పాట
ఓం మహాప్రాణదీపం శివం శివం మహోంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం ధృతశహృదయంగమౌ చతురుదధి సంగమౌ పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేఘాదశుజ్వలం మేఘనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణుత జనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమాచం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం. ఓం నమోహరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిర్ద్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఢం ఢం డ ఢం ఢం డ ఢం ఢం డ ఢం ఢం డ ఢంకానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలవంబరం ఓంకార భీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాజ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణే ఇతిహాసం ప్రసిద్ధం నిషుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం వకారం సికారం యకారం వకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం స్వరజ్జుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాస్యం మహాభానులింగం మహావర్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం భామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం రంభకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అచేయం అచింత్యం అమోహం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అచేయం అచింత్యం అమోహం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్రవర పరంజ్యోతి ధర్మస్థల క్షేత్రవర పరంజ్యోతి ధర్మస్థల క్షేత్రవర పరంజ్యోతి. నమ సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ శ్రీషాయ చ శ్రీషాయ చ శర్వాయ చ ధర్వాయ చ మంజునాథ మంజునాథ మహానుభావ నమస్కారం.
అది గాత్రమా ఇంకేమైనానా? ఒక ఆత్రం, ఒక తాపత్రయం రెండు గెలిస్తే, నేను కలిస్తే అనబోయాను చూడండి. ఇప్పుడు నేచర్ కూడా మీకు ఎంత సాయం చేస్తుందో. రెండు కలిస్తే కాదు, రెండు గెలిస్తే ఈ గాత్రం. నేను మాట తడబడ్డాను అనుకున్నాను, కానీ ప్రకృతి అలా పలికించింది. కలిస్తే కాదు, ఏకంగా గెలిస్తే అనిపించింది. ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు ఎక్కడో చోట మనల్ని గట్టిగా పోక్ చేస్తూ ఉంటారు. నీ వల్ల చేత కాదు, ఇలాంటి మాటలు చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వాటి నుంచి ఎలా బయటపడ్డారు? ఇంకో ఘటనకి సంబంధించి. మా చేత కాదు అని చాలా వరకు అంటే సమాజంలో వాళ్ళు ఏం చేయలేరులే అనేటువంటివి ఉండొచ్చు సచిన్ గారు. అలాగే అంటే చేత కాదని డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ చేష్టల ద్వారా కానీ వాళ్ళ మాట తీరు కానీ మనల్ని అలా ఎవరో ఏదో అంటారని నేను చూడలేదు, కానీ నా ప్రయత్నంగా నేను ఎదగాలి అన్నటువంటి దీంతో నాకు భగవంతుడి దయ వల్లనో లేకపోతే నాకు ఏర్పడిన సర్కిల్ వల్లనో కానీ సచిన్ గారు అలాగా నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని మంచి పరిచయాలు నా కార్యక్రమాలు చూస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు మనకి ఈగల్ చీఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ ఆకే రవికృష్ణ గారు, ఆయన దీంట్లో ఆయనతో మేము కలిసి సౌజన్యంగా మేము చేసిన మా జ్ఞాననేత్ర వాలంటరీ ఆర్గనైజేషన్ ఆయనతో కలిసి చేసిన ప్రయత్నం ఏంటంటే, కర్నూలు జిల్లా ఎస్పీగా ఆయన ఉన్నప్పుడు నేత్రదానం మీద అవగాహన కార్యక్రమాలు అది మాతోనే చేయించాలని ఆయన ఒక మంచి సంకల్పం తీసుకుని ఆయనతోటి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను, ఒక పాట పాడించాను. నేత్రదానం చెయ్యి అనే ఉద్దేశంతో నీ కళ్ళను దానం చెయ్యి, నీ కళ్ళను దానం చెయ్యి అని ఒక సాంగ్ని ఆయనతోనే పాడించాను. దానికి నేను మ్యూజిక్ చేశాను. సో అది మనం యూట్యూబ్లో ఉంటుంది, మనం చూడొచ్చు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి రవికృష్ణ గారికి ఆయన కాల్ చేసి ఒక్కసారి ప్రయత్నం చేయగలరా? ఆయన మాట్లాడతారా మీతో? అంటే మాట్లాడతారు షెడ్యూల్. ఇప్పుడు ఉన్న షెడ్యూల్ ఏంటంటే సచిన్ గారు, మనం అదే మన ఇంటర్వ్యూ బహుశా ఈవినింగ్ టైంలో కుదురుంటే తప్పకుండా మనకి ఈజీగా దొరికేవారు. ఇప్పుడు ఈగల్ చీఫ్ కదా, ఆయన షెడ్యూల్ ఇప్పుడున్న పరిస్థితులు చాలా టైట్. తప్పకుండా నేను మరొక సందర్భంలో ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ నేత్రదాన క్రమంలో దాదాపుగా 4 లక్షల మందికి పైచిలుకు వాళ్ళతో మనం నేత్రదానం చేయించాము. 4 లక్షల మందికి నేత్రదానం చేయించారు. 4 లక్షల మంది నేత్రదానం చేశారు మన ఆధ్వర్యంలో. ఒక అది రవికృష్ణ సార్ నేను కలిసి చేసిన కార్యక్రమం. అది చాలా దిగ్విజయమైంది కర్నూలు జిల్లాలో. సో దానికి ఆకే రవికృష్ణ గారికి మన గవర్నర్ అవార్డు కూడా వచ్చింది, రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది వారికి. సో రెడ్ క్రాస్ సొసైటీ వారిని సన్మానించి కార్యక్రమం ద్వారా సత్కరించారు. అప్పుడు నా కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా వారు హాజరవ్వడం, సో మమ్మల్ని మాతోటి ఇంటరాక్ట్ అవ్వడం, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడం, అలా చాలా బాగా జరిగింది. అలాగే ఇందాక ఇంద్రజ మేడం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సో వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో రీసెంట్గా చూసినప్పుడు, మీకు కాదు శ్రీనివాస్ గారు, మీలో ఉన్న విద్వత్తుకు మీకున్న సరస్వతికి నేను దండం పెడుతున్నాను, 2 చేతులు ఎత్తి దండం పెట్టేసింది మహాతల్లి అప్పుడు. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమెతోటి ఉన్న సాన్నిధ్యం అంత బాగా జరిగింది మాకు. సో అంత బాగా మంచి కమెంట్స్ చేశారు వారు. నాకెక్కడో తెలుస్తుంది ఏంటంటే, ఝాన్సీ గారితో మీకు ఒక మంచి అసోసియేషన్ ఉంది, యాంకర్ ఝాన్సీతో. ఒక షో ₹1 కూడా తీసుకోకుండా చేశారని చెప్పి ఎక్కడో చర్చ ఉంటుంది. ఏం జరిగింది ఆ రోజు? యాక్చువల్గా మేము బ్లాక్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు సచిన్ గారు, నేను మేడంతో చెప్పాను, మేడం నా కోసం మీరు ఒక ప్రోగ్రామ్ చేయాలి. సో అంటే ఆ మాట ఇచ్చారు, నేను తప్పకుండా చేస్తాను శ్రీనివాస్, నేను వస్తాను, చెప్పు అవకాశం ఉన్నప్పుడు నేను తప్పకుండా వస్తానని. అలాగే నాకు మాట ఇచ్చిన ప్రకారంగానే మేడం, యాక్చువల్గా మేడం షెడ్యూల్ వేరే ఉన్నింది అండ్ నేను ఇంటిమేట్ చేశాను, మేడం పలానా రోజు ప్రోగ్రామ్ ఉంటుంది అని, అంతా ఓకే. కానీ ఒక షెడ్యూల్లో ఆమె ఒక కోయిదర వేషంలో ఉన్నారు ఆ రోజు మేడం. అయినా సరే ఆ ప్రోగ్రామ్ని షూటింగ్ని క్యాన్సిల్ చేసుకుని మరి నా కోసం వచ్చారు. చిత్తూరులో ప్రోగ్రామ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచింది. ఆ కార్యక్రమానికి నేను మేడంని రావాలని చెప్పాను. అప్పుడు తప్పకుండా వస్తానని నాకు మాట ఇచ్చి చిత్తూరుకు వచ్చి, మేడం ఫస్ట్ ప్రోగ్రామ్ కంటే ముందు మేము కాణిపాకం వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఝాన్సీ గారికి సంబంధించి కదండి, మేడం నేను కలిసి వెళ్ళాము. సో మేడంతో పాటు అన్ని దర్శనాలు మేడం దగ్గరుండి అన్ని చేయించారు. ప్రదక్షిణాలు కానివ్వండి, నా చెయ్యి వదలకుండా సచిన్ గారు, ఇప్పుడు మీరు ఆఫ్ కెమెరా నన్ను ఎలాగైతే తీసుకొచ్చి నన్ను కేర్ చేశారో, అంటే ప్రేక్షకులకు తెలియాలి సచిన్ గారు, అలాగా నన్ను మేడం అంత చక్కగా చూసుకున్నారు, నా చెయ్యి వదిలిపెట్టకుండా. ఆద్యంతం టెంపుల్ అంతా ప్రదక్షిణలు చేసి
మళ్ళీ అక్కడి నుంచి మేము మా ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని ఫినిష్ చేసుకొని వచ్చే వరకు కూడా అంత చక్కగా చూసుకున్నారు, నాతో కలిసి ఉన్నారు. ఒక్క రూపాయి తీసుకోలేదు సచిన్ గారు మేడం నా కోసం. నేను ఎప్పుడు కాల్ చేసినా కూడా మేడం అంతే చక్కగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా టచ్లో ఉంటారు. మాకు ఏమాత్రం వారి ద్వారా అవకాశం ఉన్నప్పుడు వారు తప్పకుండా మాకు సహకరిస్తూనే ఉన్నారు. ఓకే, సమయం మించిపోతుంది. ఎంత మాట్లాడినా ఎన్ని పాటలు వింటూ ఉన్నా సమయం సరిపోవట్లేదు. బట్ తప్పదు, ప్రతిదానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది, ఎలాగైనా రావాల్సిందే. సో కమింగ్ టు దట్ పాయింట్, బట్ బిఫోర్ దట్ శ్రీనివాస్ గారు చాలా అంటే ఆర్గనైజేషన్ నడుపుతూ ఉన్నారు, వెల్ఫేర్ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు, వెల్ఫేర్ అసోసియేషన్స్తో అసోసియేట్ అవుతూ ఉన్నారు. ఏం కోరుకుంటున్నారు మీలాంటి వాళ్ళ కోసం, దివ్యాంగుల కోసం? నేను మీలాంటి వాళ్ళంటే బహుశా తప్పు అవుతుంది, మనలాంటి వాళ్ళ అందరి కోసం సమాజం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సచిన్ గారు మంచి పాయింట్ అడిగారు మీరు లాస్ట్ దీంట్లో. నేనేం చెప్పదలుచుకున్నానంటే అన్ని ప్రభుత్వాలే చేయాలంటే చేయలేవు సచిన్ గారు. కొన్ని బోలెడన్ని ప్రైవేట్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే చాలా చాలా మీడియా పరంగా అయితేనేమి, మిగతా ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ చాలా ఎదిగిన కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, రెండు చేతులు అయితే దండం పెట్టి చెప్తున్నాను, సో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి. ఉదాహరణ లైక్ టెలికాలర్స్గా కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది చక్కగా పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీ దాంట్లో ఏదైనా మీ ప్రమోట్ చేయాలి, మీ సంస్థను కానివ్వండి, అది సాంగ్స్ రూపంలో ప్రమోట్ చేయాలంటే అలాంటి అవకాశాలు మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. సరే, ఇంకా కొంతమంది ఏముంటారు, చక్కగా చదువుకుని ఉంటారు, చక్కగా మాట్లాడగలిగే టాలెంట్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఒక టెలికాలర్గాను ఇలాంటి ఈ విధంగా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తే సమాజంలో కుటుంబాన్ని పోషించే అవకాశం వాళ్ళకి వస్తుంది. మేము మా తల్లిదండ్రులను, మా కుటుంబాలని చక్కగా చూసుకుంటామనేటువంటి భరోసా ఆ దివ్యాంగులకు కలుగుతుంది. సో ప్రతిదీ ప్రభుత్వమే చెయ్యాలి అని మనం ఇదయ్యే కన్నా కూడా తమలాంటి ద్వారా చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ కొన్ని స్కూల్స్ని నేను ఈ మధ్యకాలంలో కలిశాను సచిన్ గారు. ఈ విషయం చెప్పాలి, మీరు ఇందాక నన్ను అడిగారు. వాళ్ళు ఏంటంటున్నారు, ఇప్పుడు మేము వెళ్తే కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో మా పిల్లల్ని చేర్పించడానికి వెళ్ళినప్పుడు, అవును మీరు బ్లైండ్ కదా, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, మీరు ఎలా చేస్తారు, ఇలాంటి సూటుపోటు మాటలు చాలా మాట్లాడారు. వాళ్ళకి విజ్ఞప్తి నేను ఏం చేస్తున్నానంటే, ఒక్క చిన్న పాజ్ తీసుకుంటాను. బికాస్ లెట్ మీ క్వశ్చన్, కడుపుకి తినేది అన్నమే కదా. ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్ బికాస్ మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి. కడుపుకి తింటోది అన్నమే అయితే అలాంటి ప్రశ్నలు అడగండి. సిగ్గుంది అసలు. వాళ్ళు మీలా ఎక్కడో ఏ కష్టంలో దోపిడీ చేసి అయితే వాళ్ళు బ్రతకడం లేదు. పిల్లల నుంచి ఫీజుల రూపంలో, పిల్లల నుంచి యూనిఫామ్ రూపంలో, ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి మీరు పిండుతున్నారే, సిగ్గుండాలి. వాళ్ళలో అయితే వీళ్ళు బ్రతకడం లేదు. వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న జీవులు. డోంట్ డేర్ టు క్వశ్చన్ దాట్. ఇప్పుడైనా మీకు అలాంటి ఇష్యూస్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ టు సే, నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాను, ఎవరిని ఉపేక్షించాం, అది మా దృష్టికి తీసుకురండి, వాళ్ళ భరతం పడతాం. థ్యాంక్ యూ సచిన్ గారు. సో నేను ఈ సందర్భంలో ఏం చెప్తున్నానంటే, సమాజంలో మేము కూడా భాగమే కాబట్టి ఎవరు మేము బ్లైండ్ అను మా పిల్లలు తక్కువ ఇది చదివించుకోవాలని అలా ఉండదు. మేము ఇంకా మాకన్నా మా పిల్లల్ని ఇంకా బాగా చదివించుకోవాలి, మంచి స్థాయిలో పెట్టాలని మాకు కూడా ఉంటుంది. సో మీరు కూడా దాన్ని గుర్తించండి. ఒకవేళ మేము టైంకి ఏదైనా పే చేయలేకపోయినప్పుడు మీరు దాన్ని క్వశ్చన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది, దానికి మీకు అర్హత ఉంటుంది. కానీ మా బాధ్యతను పేరెంట్స్గా మేమేం చేయాలో అది మేము చేయగలుగుతాం తప్ప దాన్ని కూడా మీరు తీసుకొని మాట్లాడడానికి అర్హులైతే మీరు కారని ఈ సందర్భంలో మీ అందరికీ చెప్తూ, ఇప్పుడు ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ నేను ఈ సందర్భంలో చెప్తూ ఉన్నాను. సో నన్నే కాదు, నాలాగే ఎంతమందిని ఇలా బాధ పెట్టున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇది తగలాలి. సో తగలాలి కాదు, లాగుదాం తప్పకుండా. ఇప్పుడైనా ఇదే ఆకేషన్ కాబట్టి ఎపిసోడ్స్ చాలామంది చూస్తున్నారు కూడా పాడ్కాస్ట్ని. కాబట్టి అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మా రిపోర్టర్స్ మీ జిల్లాల్లో ఉంటారు అండ్ లోకల్ రిపోర్టర్స్ మీకు అందుబాటులో ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళండి. రిమెంబర్, మీరు మాట్లాడితే మీ మాటని ప్రపంచానికి చూపిస్తాం, తోలు తీస్తాం. తిక్క వేషాలు వేస్తే వాళ్ళకి తోలు తీస్తాం. ఇదే సరే, 1000 సరిపోదు, 4000 5000 చూపిద్దాం, తోలు తీద్దాం. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడండి. సందర్భం వచ్చినప్పుడు ఇంతకు మించి మాట్లాడే సందర్భం ఉంటే కనుక విల్ టాక్. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ. అలాగే ఇంతకుముందు మన రవిప్రకాష్ సార్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి ప్లీజ్. ఎందుకంటే ఒక దీంట్లో పనిచేస్తున్నప్పుడు సారు తను అక్కడ ఉన్నప్పుడు ఒక వేరే మాధ్యమంలో ఒక బ్లైండ్ అమ్మాయికి సారు ఒక అవకాశం కల్పించారు.
సినిమాకి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ఆ అమ్మాయి పేరు స్వాతి. అవును, ఆ అమ్మాయికి ఒక అవకాశం కల్పించి, ఒక బ్లైండ్ అయినా కూడా ఆ అమ్మాయిని ఒక మంచి పొజిషన్ ఇచ్చి, ప్రతి ఆ అమ్మాయి హాస్టల్ని డ్రాప్ చేయడానికి, మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి ఒక వెహికల్ ఇచ్చి, ఆ అమ్మాయికి ఒక మంచి శాలరీ ఇచ్చి గౌరవంగా బతికేలా చేశారు. సో అలాగే కూడా సార్ని నేను విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఈ సందర్భంలో అవకాశం ఉంటే మళ్ళీ మాలాంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు సార్ ద్వారా కలిగినప్పుడు తప్పకుండా అవకాశం ఇచ్చి మాలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని సారు దృష్టిలో ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. సచిన్ గారు, థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మంచి మాటలు, మంచి పాటలు రెండు మిళితమైన పాడ్కాస్ట్ ఇది. అండ్ ఇది ఇక్కడ మిస్ చేయకండి. మీకు గ్యారంటీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చడం కాదు, మనసును తాకింది అనుకుంటున్నాను. అండ్ అలా అయితే నా కోసం కాదు, శ్రీనివాస్ గారు ఆ కామెంట్స్ గ్యారంటీ చదువుతారు. ఎందుకంటే మీరే ఈరోజు ఆయన ఈ పొజిషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టింది. కాబట్టి నేను మీకే విడిచిపెడుతున్నాను ఆ బాధ్యత. ఈ పాడ్కాస్ట్ని కంక్లూడ్ చేసే ముందు సాధారణంగా మాటలతో కంక్లూడ్ చేస్తాను, బట్ ఈరోజు పాటతో కంక్లూడ్ చేస్తూ శ్రీనివాస్ గారికి విడిచిపెడుతున్నాను. ఆ పాటతోని ప్రోగ్రామ్, ఈ పాడ్కాస్ట్ని క్లోజ్ చేద్దాం. ఈ రోజుకి కంక్లూషన్కి వద్దాం. శ్రీనివాస్ గారు మీ పాటతోనే ఈ పాడ్కాస్ట్ని పూర్తి చేద్దాం ఈరోజు. తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం, చెలియా ఓ చెలియా. సో నాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ఆర్టీవీ యాజమాన్యానికి, సో నన్ను ఇంటర్వ్యూ చేసిన మా సచిన్ గారికి, కెమెరా డిపార్ట్మెంట్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఏదైనా సమయం, సందర్భం, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మళ్ళీ ఇంత చక్కగా అందరినీ మళ్ళీ మనం కలుసుకుందాం. సో మీరు పెట్టే ప్రతి కామెంట్ని నేను చదువుతాను. చదవడమే కాదు, మీ అందరికీ నేను రిప్లై ఇస్తాను. చూడండి. సో అందరూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళండి. ఆర్టీవీతోనే మనందరి ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చానంటే, నా మనసులో ఆ పాట మెదిలింది, తనివి తీరలేదే అనే పాట. నేను అనుకుంటున్నా ఈ పాట అడిగితే బాగుండేమో అని అనుకుంటున్నా, మీరు టక్కన అందుకున్నారు. యూ కెన్ గెస్ దట్ ఎక్స్ప్రెషన్. ఏమిటో అక్కడ చూసారు కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీనివాస్ గారు. నమస్కారం.